ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి, ఆలోగా విచారణ షెడ్యూల్ రూపొందించండి, స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం, లేదంటే తామే సుమోటోగా విచారిస్తామని వెల్లడి. స్పీకర్ మౌనంగా ఉన్నా కోర్టులు మౌనంగా ఉండలేమని కామెంట్ చేసినాయి. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏంది అనర్హత వేటు 4 ఎమ్మెల్యేల మీద వేసినట్టు. ఒకటి ముగ్గురు ఒకటి దానం నాగేందర్ మీద, కడియం శ్రీహరి మీద, తెల్లం వెంకట్రావు మీద. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరితే పార్టీ ఫిరాయించిరని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు, పవిత్రులైనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు, అసలు ఏ పాపం పుణ్యం తెలియకుండా బతుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి హైకోర్టులో కేసు వేసారు. మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో చేరుతారా? ఇది ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం అంటారు. ఇక గత చరిత్రకు ఏం పోకురి, కేసీఆర్ ఆయన పరిపాలన అటేం పోకురి. కానీ ఇప్పుడు వాట్ నెక్స్ట్ అని అంటే హైకోర్టు ఏం చెప్పిందంటే స్పీకర్కు కొన్ని నిర్ణయాధికారాలు ఉంటాయి. ఏంటంటే స్పీకర్ను కోర్టు ఆదేశించలేదు, ఏమని నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందని. స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తుంది. స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించి 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోండి, 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి కోర్టు చెప్పింది. సరే, కోర్టు చెప్పింది, కోర్టును గౌరవించాల్సిందే అందరూ. మరి ఏమవుతుందా అంటే స్పీకర్ గారు, నాకు వీళ్ళు పార్టీ ఫిరాయింపులకు గల కారణాలు స్పష్టత రాలేదు, ఇంకా నేను తెలుసుకోవాల్సి ఉంది అన్నాడు అనుకో, వచ్చిందే ముచ్చట, చేసేది ఏం లేదు. మరి కేసును విచారిస్తామని హైకోర్టు ఇంత సుమోటోగా తీసుకుంది. గాడ ధర్మపురి కాడ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విప్పు అడ్లూరు లక్ష్మణ్ గతంలో కేసు వేసిండు హైకోర్టులో. చాలా మంది కేసులు వేసారు. కేలినాయి ఏమన్నా కేసులు? ఇవాళ నౌకరి పోయిందా? చిన్నవనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వం ఉందని చెప్పి కేసు వేస్తే ఆ శ్రీనివాస్ పోయిందా ఆయన నౌకరి? ఏమన్నా ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. కేటీ రామారావు ఏమంటున్నంటే ఇలా సభ్యత్వాలు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్తుండు. ఉప ఎన్నికలు లేవు, నోటపీస్ లేదు, ఏమీ రావు, వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు నా అంచనా ప్రకారం. అయితే ఇక కోర్టు 4 వారాల తర్వాత సుమోటోగా తీసుకొని ఏం చెప్తుంది అనేది ఇక 4 వారాల తర్వాత మాట్లాడుకుందాం. దీని గురించి కంగారు పడి హైరానా బీపీలు పెంచుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు రాజకీయ వాతావరణంలో. ఆనాడు ఇలాగే స్పందిస్తే బాగుండేది, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం అయ్యేది కాదు. హైకోర్టు తీర్పుపై అద్దంకి దయాకర్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడించాడు. అయితే గమ్మత్ ఏంటంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ గతంలో కేసీఆర్ ఏ పార్టీని చేర్చుకోలేదా, సిపిఎం పార్టీని కూడా విలీనం చేసిండు. సూది దప్పడం అని దాన్ని కూడా విలీనం చేసిండు, కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకుండు, టీడీపీని విలీనం చేసుకుండు. 1000 గొడ్లు తిన్న రాబందు అట నిరాహార దీక్షకు దిగిందట. గట్టుంది కేసీఆర్ కథ. మంచి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిని నిరాహార దీక్షకు దిగుతా ఉన్నాడు, అన్యాయాన్ని ఎదిరిస్తాను. ఇది వెలుగు దినపత్రిక. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏమైంది? సివి ఆనంద్ అవునా? సైనం కదా, ఫోన్ ట్యాపింగ్ చేపడతాడు. రైట్. సైబర్ దందాకు బ్యాంకర్ల అండ. ఇక సైబర్ కేటుగాళ్లు అడ్డగోలుగా ఖాతాలు తెరిచేలా కొందరు సహకారం అంట. ఆ ఖాతాలతో 100 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు. వాటిపై పోలీసు ప్రజలు కూడా ఒకసారి ఒక చిన్న పోల్ పెట్టుకుందాము ఈ దీనిపైన. ఈ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజల ఒపీనియన్ కూడా అవసరం. రైట్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీ ఓటింగ్ స్టార్ట్. నూట 200 మంది ఓటింగ్లో పాల్గొనండి దయచేసి.
ఓటింగ్లో పాల్గొనండి, ఈ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి సోదరులారా. రేపు రజక సోదరులు ఎవరైతే ఉన్నారో, రజక సోదరుడు, ప్రతి రజక సోదరుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 లక్షల పైచిలకు రజక సోదరులు ఎవరైతే ఉన్నారో, అది కేసీఆర్ లెక్కల ప్రకారం మమ్మల్ని ఇంత తక్కువ చేస్తామో మళ్ళీ అనేది కాదు, కేసీఆర్ లెక్కలు మొత్తం అంతా అయిపోయాక ఈ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలేంటి దాని కథ ఏంది మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ మేరా దర్జీ కమ్యూనిటీ ప్రతి ఒక్కటి మాట్లాడతా బాయ్ సార్, ప్రతి ఒక్కటి మాట్లాడతా. రైట్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,